విజ్ఞాన తత్పరుడే తర్వాత వదిలివేయాలి. శాస్త్రవాసన ఇది ఏం చెప్తున్నారు? ఇందులో కొంతమంది ఉన్నారంటే కొన్ని గ్రంథాలు చదువుతారు, రోజు 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 చదువుతారు, కొన్ని సంవత్సరం చదువుతున్నామండి అంటారు. బాగుంది, దాని మీనింగ్ ఏంటంటే ఏమో తెలియదండి అంటారు. సో మ్యాక్సిమం ఏంటంటారంటే మనకి ఏదన్నా ఒకటి చదువుతున్నాం, అది శ్లోకం అవని, ఒక గీతం అవని, ఏదైనా చదువుతున్నాం అంటే ఫస్ట్ దాని మీనింగ్ తెలుసుకోవాలి. ఎప్పటి వరకు మనకి దాని మీనింగ్ తెలీదో మనం దాన్ని అంతగా అర్థము చేసుకోలేము, దాన్ని ఆస్వాదించలేము కూడా. ఎప్పుడైతే మనకి అర్థం తెలుస్తుందో ఆస్వాదిస్తాం కూడా, చాలా ఆనందంగా ఉంటుంది. లలిత సహస్రనామాలు మీనింగ్ తెలుసుకొని చేసే వాళ్ళకి ఆ అమ్మవారు అలాగ కనిపిస్తూ ఉంటారు. అమ్మవారు ఏ రూపాల్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, అమ్మకి అందులో అన్నీ ఉంటాయి. ఏ రకాల పుష్పాలు చేయాలి, ఏ రకాల నైవేద్యాలు ఇవ్వాలి, ఎలాంటి మనకి కష్టాలు వస్తే అమ్మని ఏ నామాలతో పూజించాలి, ఇంకా అందులో లేనిది ఏమి ఉండదు. ఒక్కసారి మనకి లలిత సహస్రం మొత్తం తెలిసింది అంటే, మీనింగ్ తెలిసిందంటే ఇంకా అమ్మవారి గురించి ఇంకా మొత్తం తెలిసినట్టే. ఇంకా అంతా అమ్మ గురించి అందులో ఉంటది. కానీ లలిత శాస్త్రం చాలా సంవత్సరాల నుంచి మేము చదువుతున్నామండి అంటారు, కానీ దాని మీనింగ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ మంది. అసలు మీనింగ్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా చూపించరు. సో ఏదన్నా మనం చేస్తున్నాము అంటే ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే కొంతమంది ఉందంటే ఒక గ్రంథం ఏదో చదువుతున్నారంటే వాళ్ళకి ఎలా ఇష్టమో దాన్ని అలా అన్వయించుకుంటారు. అదే కాదు, అసలు ఎవరికన్నా ఏదన్నా ఒక మంచి చెప్పినా దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అన్వయం చేసుకుని వాళ్ళకి ఎలా కావాలో అలా చేసేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అది చెప్పడం లేదు. రచయిత ఏ ఉద్దేశంతో దాన్ని రాశాడు అనేది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలని చెప్తారనమాట. అందుకని ఫస్ట్ మనం శాస్త్ర వాసన అంటే ఆ శాస్త్రాన్ని కరెక్ట్ గా అసలు మనం అర్థం చేసుకుంటున్నామా లేదా, ఏదో నేను శాస్త్రం చదివాను, నేను ఏ శాస్త్రం చదివాను అదే గొప్పది అనుకోకుండా ఆ శాస్త్రం అసలు మీనింగ్ ఏంటి, ఆ రచయిత ఏమన్నాడు, దానివల్ల నేను నేర్చుకోవాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా మనం దానికి ఫాలో అయ్యి నేర్చుకోవాలన్నమాట.